చుట్టాలు 4వ భాగం. వరలక్ష్మి పిల్లాడి పక్కలో పడుకుని ఎంత మంచి మనిషో అనుకుంటూ నారాయణ గురించి ఆశ్చర్యంగా ఆలోచనలో మునిగింది. తెల్లారి పొద్దున్నే వరలక్ష్మి లేచి పెరట్లోకి వెళ్ళి తొట్టి నిండా నీళ్లు ఉండడం చూసి ముందు తెల్లబోయి తర్వాత ఇది నారాయణ గారి పనే అనుకుంది. నీళ్లు మీరు తోడారా అని అడిగింది లోపలికి వచ్చి చదువుకుంటున్న నారాయణ్ణి. తొట్టి శుభ్రంగా కడిగే తోడానండి అన్నాడు నారాయణ. అది కాదు, మీరు పని చేయడం ఏమిటండి, మీరిలా చేస్తే మాకు కష్టంగా ఉంటుంది సుమండి అని వరలక్ష్మి చాలా నొచ్చుకున్నట్టు మాట్లాడింది. వరలక్ష్మి గారు, నేను చుట్టాన్ని అనుకుంటున్నారా ఏమిటి కొంపతీసి? అలా చెయ్యకు ఇలా చెయ్యకు అని ఆంక్షలు పెడుతున్నారేమి నాకు అని నవ్వాడు నారాయణ. రామ్మూర్తి లేచి వచ్చి సంగతి విన్నాడు. అతనంతే ఒట్టి చాదస్తుడు అని విసుక్కుని ఊరుకున్నాడు. నేను 8 గంటలకు వెళ్తానండి అన్నాడు నారాయణ వరలక్ష్మితో. వంట చేసేస్తాను, భోంచేసి వెళ్ళండి అంది వరలక్ష్మి. తొందరగా వంట చేసి అన్నం వడ్డించింది. ఆ పూట నారాయణ చేత పళ్ళెం తీయనివ్వకూడదని కంకణం కట్టుకుంది వరలక్ష్మి. నేను వడ్డించుకు తింటాను, మీరేదన్నా పని ఉంటే చూసుకోండి అన్నాడు నారాయణ. అతని భోజనం పూర్తయ్యేదాకా అక్కడక్కడే తచ్చాడింది వరలక్ష్మి. మీరు చెయ్యి కడుక్కుని లేవండి, పళ్ళెం తీశారంటే బాగుండదు అంటూనే ఉంది వరలక్ష్మి. నారాయణ చెయ్యి కడుక్కుని పీట తీసి పళ్ళెం చేయితో పట్టుకుని లేచాడు. అయ్యో, పళ్ళెం తీస్తున్నారా అంటూ వరలక్ష్మి నారాయణ చేతిలో పళ్ళెం తీసుకోబోయింది. నారాయణ పళ్ళెం అందనివ్వకుండా, నేను చుట్టాను కానండి బాబు, నాకు మీరు సేవలు చేస్తానంటారేమిటి అంటూ వంటింట్లోంచి బయటికి వచ్చాడు. అయ్యో, నా మాట వినండి, పళ్ళెం ఇలా ఇవ్వండి, పళ్ళెం నా చేతికివ్వండి అంటూ వరలక్ష్మి వెంటపడింది. నారాయణ నవ్వులాట్లో పెట్టి, మీ పళ్ళెం మీకే ఇచ్చేస్తానండి బాబు, నేనేం పట్టుకుపోను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి అతన్ని కొంచెం నిష్ఠూరంగానూ కొంచెం సంతోషంగానూ చూస్తూ నిలబడింది. నారాయణ పళ్ళెం కడిగి తెచ్చి లోపల పెడుతూ, ఇదిగో మీ పళ్ళెం మీకిచ్చేశాను, నేను పట్టుకుపోతానేమోనని భయపడ్డట్టున్నారు. మీ ఇంట్లోనే కాదండి వరలక్ష్మి గారు, మా ఇంట్లో కూడా నేను అన్ని పనులు చేస్తాను అన్నాడు. మీ ఇంట్లో సంగతి వేరు, మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఆవిడికి సాయం చేస్తే చెయ్యొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానండి, ఇంటికొచ్చిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద చేయలేనా? మళ్ళీ మీరు నన్ను చుట్టంలాగా లెక్కేస్తున్నారు. స్నేహితులకు మర్యాదలేమిటండి? నన్ను అవమానం చెయ్యాలంటేనే నాకు మీరు మర్యాదలు చెయ్యాలి. ఉద్యోగం చేసే ఆడవాళ్లకైనా సాయం చేయవలసింది, అవసరమైనప్పుడు ఎవరికైనా సాయం చెయ్యాలి. అసలు సాయం అనే మాట తప్పు వరలక్ష్మి గారు, మీరేమీ అనుకోకండి. నాకు టైం అయిపోతోంది, సాయంత్రానికి వస్తాను. రామ్మూర్తి, నేను వెళ్తానోయ్ అని నారాయణ బట్టలు వేసుకుని తను వెళ్ళవలసిన ఊరు వివరాలన్నీ కనుక్కుని వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తానన్న నారాయణ మన్నాటి మధ్యాహ్నం వేళ వచ్చాడు. భోంచేసి వచ్చాను, నా కోసం ఇప్పుడేమీ చెయ్యకండి అన్నాడు రాగానే. గ్లాసు నిండా మజ్జిగ కలిపి ఇచ్చింది వరలక్ష్మి. మీరు వెళ్ళిన పని అయిందా అని అడిగింది. అయిందండి, అక్కడి వాళ్లే నాటకాలు వెయ్యటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం పనులు లేని రోజులు కదా, 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నారు. నేను కొన్ని నాటకాల స్క్రిప్టులు ఇచ్చి వచ్చాను అని అక్కడ విశేషాలు కొన్ని చెప్పాడు. వరలక్ష్మి పిల్లాడిని ఉయ్యాల్లో నిద్రపుచ్చి గిన్నెలో తవ్వెడు పెసరపప్పు పోసుకువచ్చి, కొంచెం సున్నిపిండి విసురుకొస్తాను, బాబు లేస్తాడేమో కొంచెం చూస్తారా, పిండి అయిపోయి 2 రోజులైంది, సబ్బుతో తల రుద్దితే కళ్ళల్లో పడి ఏడుస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తాను అంది. అలాగే, నేనున్నాగా వెళ్ళండి, వాళ్ళింట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే పంపిస్తాను, స్కూల్ నుంచి ఇంకా వచ్చారో లేదో. ఇంత చెప్పాలా, నేను చూస్తాగా, మీరు వెళ్ళండి కొంచెం మందలింపుగా అన్నాడు నారాయణ. వరలక్ష్మి వెళ్ళగానే నారాయణ పుస్తకంలో మునిగిపోయాడు. చదువుతూ చదువుతూ నిద్రలో కొరిగాడు. ఎంతసేపు అయిందో పిల్లాడు లేచి ఏడుస్తుంటే నారాయణ కంగారు పడి లేచి ఉయ్యాల దగ్గరికి పరిగెత్తాడు. పిల్లాడు ఉయ్యాల్లో దొడ్డికి వెళ్ళాడు. ఏడుపుతో గుడ్డలు తన్నేసి దాన్ని ఉయ్యాలకు కూడా చేశాడు. నారాయణ మొదట ఒక్క క్షణం కంగారు పడ్డాడు. వెంటనే నిద్రమత్తు వదిలించుకుని పిల్లాన్ని జాగ్రత్తగా పట్టుకుని నూతిపళ్ళెం మీదకు తీసుకుపోయి చొక్కా విప్పి ఒళ్ళంతా కడిగి శుభ్రంగా సబ్బుతో తోమి
నీళ్లు పోశాడు. వాకిట్లో తాడు మీద ఆరేసి ఉన్న టవల్తో పిల్లాడి ఒళ్ళు తుడుస్తుంటే, ఏవండి బాబు లేచాడా అండి అంటూ 14 ఏళ్ల పిల్లాడొకడొచ్చాడు. ఇప్పుడే లేచాడు, కొంచెం ఎత్తుకో అని నారాయణ పిల్లాడిని కొత్త కుర్రాడి చేతికిచ్చి, జాగ్రత్త సుమా అని హెచ్చరించి ఇంట్లోకి పోయి ఉయ్యాల తాళ్ళు ఊడదీశాడు. తాళ్ళు ఊడదీసి ఉయ్యాలతోటి తీసుకుపోయి నూతిపళ్ళెం మీద పడేసి దాంట్లో 4 చెదల నీళ్లు పోశాడు. తొట్టిని బాగా పరీక్షించి అక్కడక్కడా సబ్బురుద్ది ఇంకో 4 చెదల నీళ్లు పోసి తొట్టి అంతా బాగా కడిగి దాన్ని తీసుకుపోయి వాకిట్లో పడేసి ఉయ్యాల్లోంచి తీసిన బట్టలు ఉతకడం మొదలెట్టాడు. కంగారుగా ఇంటికి వచ్చిన వరలక్ష్మి నారాయణ్ణి చూస్తూ కొయ్యబారి నిలబడిపోయింది. వాకిట్లో ఉయ్యాలతోటి చూసి అంతా అర్థం చేసుకుంది. వరలక్ష్మికి చటుక్కున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరింత పని చేస్తారనుకోలేదండి అంది కోపంగా. లేవండి, చేతులు కడుక్కుని వెళ్ళండి, బాగా చేశారు అంది నిష్ఠూరంగా. నారాయణ కాళ్ళు చేతులు కడుక్కుని యువతలికి వచ్చాడు. పిల్లాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అన్నాడు. పిల్లాడి ఒళ్ళు కడిగితే కడిగారు, ఆ ఉయ్యాల సంగతి మీకెందుకు చెప్పండి, నేను రాకపోతే ఆ గుడ్డలన్నీ ఉతికేవారేగా. ఎండపోతే మళ్ళీ ఆ తొట్టె అరకపోతే బాబుకి ఇబ్బంది కదా. 4 చెదల నీళ్లు అందులో పోశాను, నేనేం కష్టపడ్డాను, బాబుని నాకిచ్చి మీరా గుడ్డల పని చూడండి అంటూ నారాయణ పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నారాయణ తీరు చూస్తుంటే వరలక్ష్మికి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. రామూర్తి అయితే నారాయణ చేసిన పని చేసేవాడా? పిల్లాడికి కాళ్ళైనా కడిగేవాడు కాదు. పక్కింటి వాళ్ళ పిల్లాన్నో పిలిచి మీ అత్తని రమ్మనండి, అర్జెంటుగా రమ్మనండి అని వాళ్ళని ఉరుకులు పరుగులు పెట్టించేవాడే. ఎక్కడో ఉంటారు మహానుభావులు, నూటికొకరు కోటికొకరు అనుకుంది వరలక్ష్మి. గుడ్డలన్నీ ఎండలో ఆరేసి చేతులు కడుక్కుని లోపలికి వచ్చింది. నారాయణ పిల్లాన్ని నిద్రపుచ్చి కుర్చీ మీద కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. అయ్యో, మీరా పని ఎందుకు చేశారండి అని మళ్ళీ అనబుద్ధి వెయ్యలేదు వరలక్ష్మికి. ఆయన అంత మంచి మనిషి, జ్ఞానం కలవాడు, ఆడపని అని మగపని అని భేదం పాటించే మనిషి కాడు, కష్టం సుఖం తెలిసినవాడు. అలాంటి మనిషితో ఏదో మర్యాదకి మాట్లాడినట్టు మాట్లాడితే ఆయన విలువేం గ్రహించినట్టు? నిద్రపోయాడాండి అంది నిద్రపోతున్న పిల్లాన్ని చూస్తూ ఇంకేం మాట్లాడాలో తెలియక. భుజం మీద వేసుకుంటే నిద్రకి పడ్డాడు అన్నాడు నారాయణ నిద్రపోతున్న పిల్లాడి వైపే చూస్తూ. వాడి బోసి ఒళ్ళు చూస్తూ మొలతాడు కట్టారే అన్నాడు కొంచెం నవ్వుతూ. వరలక్ష్మి ఆశ్చర్యపడి అందరూ కడతారు కదండి అంది. నారాయణ నవ్వి ఊరుకున్నాడు. కట్టకూడదంటారా అంది మళ్ళీ. దానితో ఏం అవసరం, గోచి పెట్టుకునే వాళ్లకైతే మొలతాళ్లు గాని దాన్నిండా జిడ్డు చేరుతుంది, పిల్లలకెందుకు? వాడికి లాగు తొడిగినప్పుడు లాగుమీద మొలతాడు పెట్టకపోతే జారిపోతుందండి. అలాగా, మరి చేతులకు కాశీదారాలు ఎందుకు కట్టారు? వాటిని రోజు సబ్బుతో తోమలేం కదా, మురికి చేరితే చర్మానికి గజ్జి వస్తుంది. వరలక్ష్మి కొంచెం సిగ్గుపడుతూ అందరూ కడతారని కట్టాను, మీరన్నది నిజమే. ఈ పక్కింటి వాళ్ల పిల్లాడికి ఉంగరం పెడితే అది బిగుసుకుపోయి చర్మం పుండు పడిపోయింది. ఉంగరం బిగుతైపోయిందన్న సంగతే వాళ్ళు చూసుకోలేదు. డాక్టర్ చెడామడా తిట్టి ఉంగరం కోసి అవతల పారేశాడు. కాశీదారాలు మొలతాళ్ళు కట్టినా అంతే, గజ్జి పుట్టిందంటే వదలదు. లాగు తొడిగినప్పుడే మొలతాడు కట్టండి, లేనప్పుడు విప్పేసి శుభ్రంగా చిన్న డబ్బాలో దాచండి. ఎప్పుడూ దాన్ని ఒంటి మీద ఉంచడం ఎందుకు? వరలక్ష్మి తల వంచి శ్రద్ధగా వింది. తన పిల్లాడి ఆరోగ్యం గురించి అతను అంత శ్రద్ధగా మాట్లాడుతుంటే ఆమె మనసంతా కృతజ్ఞతతో నిండింది. అలాగే చేస్తానండి అంది. అతను ఇంకా అలాంటి విషయాలు ఏమైనా తనకి నేర్పితే బాగుండుననిపించింది వరలక్ష్మికి. చెలంగారి బిడ్డల శిక్షణ చదివారా మీరు అన్నాడు నారాయణ. అయ్యో, నేనెన్నిసార్లో చెప్పానండి ఈయనకి. ఒకసారి ఎవరో అన్నారు నాతోటి, అప్పట్నుంచి చెబుతూనే ఉన్నాను ఈయనకి. అప్పుడెప్పుడో పుస్తకాల షాపుల్లో అడిగితే లేదన్నారట. ఏదన్నా లైబ్రరీలో తీసుకురండంటే పుస్తకాలు చదివి పిల్లల్ని పెంచుతారా, మనమంతా అలాగే పెరిగామా అని విసుక్కుంటారు ఈయన. బిఏ చదివిన మనిషి అనవలసిన మాటైనా అండి అది. పుస్తకాలు చదవడం అంటే ఈయనకి ఉత్సాహమే ఉండదండి. నాకు ఎంత ఉన్నా లాభం లేదు. రామూర్తి ఇంత బండరకమా అని నారాయణ ఆశ్చర్యపడ్డాడు. ఆ పుస్తకం మరెక్కడా దొరక్కపోతే వెళ్ళగానే నేను పంపుతాలేండి. ఇంకేమైనా మంచి పుస్తకాలు కూడా చూసి పంపుతాను.
ఒకసారి ఈయనతో కూడా అనండి. అలాగే రామ్మూర్తితో చెప్పి అతని పేరునే పంపిస్తాను. మీరెక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. బావుంటుంది. ఎక్కడండి తీరుబడి ఉండదు. తీరుబడున్నా మంచి పుస్తకాలు దొరకవు. ఈ మధ్య ఇక్కడెక్కడో దగ్గరలోనే లైబ్రరీ పెట్టారన్నారు. మధ్యాహ్నం పూట ఆడవాళ్లకేనట. ఒకసారి వెళ్ళి చూడాలి ఏమేం పుస్తకాలున్నాయో. అవును, అలా చెయ్యండి. కథలు నవల్లే కాకుండా చరిత్ర పుస్తకాలు, వ్యాసాలు లాంటివి కూడా చదువుతూ ఉండండి. మొదట్లో విసుగ్గా ఉన్నా అదే అలవాటవుతుంది. మీరివాళ వెళ్తున్నారా? రాత్రి బస్సుకి వెళ్తాను. మీరు వచ్చి మా ఇంట్లో ఉన్నట్టే లేదు. వరలక్ష్మికి తన నోటి మాటలు తనకే ఆశ్చర్యంగా వినిపించాయి. ఇంటికొచ్చిన చుట్టాలు ఒక పూటకో రోజుకో పోతారంటే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది ఎప్పుడూ. ఈ ఇరుకు కొంపలో వాళ్ళున్నంతసేపు నెత్తిమీద బరువేదో మోస్తున్నట్టుంటుంది. వాళ్ళకెక్కడైన లోపం జరుగుతుందో అవతలికి పోయి ఏం పేర్లు పెడతారోనని ఎప్పుడూ జంకే. పనులు ముగించుకుని వాళ్ళ దారిన వాళ్ళు పోతే ఇల్లంతా సర్దుకుని పిల్లాన్ని పక్కలో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టుకుని మంచం మీద కూర్చుంటే మనసుకి ఎంత తెరిపో. ఒంటరిగా కూర్చోవడం అంటే అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు మాత్రం నారాయణ గారు వెళ్ళిపోతారంటే దిగిలొస్తోంది వరలక్ష్మికి. కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుని మీలాంటి వాళ్ళని ఎక్కడో నూటికో కోటికో చూస్తాం అంది అప్రయత్నంగా. నారాయణ కొంచెం నవ్వి భలేగా కీర్తించారు అన్నాడు. కీర్తించడం కాదు, నా మనసులో మాట అంటున్నాను. మా ఇంటికి వారం 10 రోజులకెవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉంటారు. అందరూ బంధువులే అనుకోండి. రకరకాల పనులు గుమ్మంలోకి వస్తే మర్యాద చెయ్యకుండా ఉంటామా? ఖర్చయిపోతుందనో వెనకేసుకోవడం లేదనో నా బాధ కాదు. మనం ఎంత మర్యాదగా ఉంటామో వాళ్ళు అంత మర్యాదగా మసిలి వెళ్తే వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. అన్ని అవసరాలు చూసుకు వెళ్తారు. మన అవసరానికి మొహం చూపించరు. మా ఇంటికొస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికొస్తే మాకేం ఇస్తావు అనే రకం మా బంధువులు. 6 నెలల కిందట పన్ను కట్టడానికి 400 కావలసి వస్తే ఒక్క బంధువన్నా అప్పు పుట్టనివ్వలేదు. ఆఖరికి వడ్డీకి తెచ్చి కట్టారు. వాళ్ల చేతుల్లో సమయానికి లేదేమో, ఉంటే ఇవ్వరా? మన వాళ్ళు మనకి సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు అంటారు ఈయన. మనవాళ్ళు అని ఈయన పాకులాటే గాని వాళ్ళకెవ్వరికీ మేమంటే లక్ష్యమే ఉండదండి. వారం 10 రోజుల కిందట మా బంధువులావిడ ఒక ఆవిడ పురుడు పోసుకు వెళ్ళింది. 5-6 వారాలున్నారు వాళ్ళిక్కడ. వాళ్ళని చూడ్డానికని సినిమాలకని ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. ఎంత చాకరీ చేశానో చెప్తే నమ్మరు. ఒక్కో రోజు మళ్లీ వంటలు చేసి వచ్చిన వాళ్ళకి వడ్డించి నేను తిండి తినేటప్పటికీ మధ్యాహ్నం 2 అయ్యేది. పిల్లాడి పనులు చేసుకోవడానికి కూడా చెయ్యి ఖాళీ ఉండేది కాదు. తీరా చేస్తే నేను గయ్యాళిదాన్నని, పోట్లాటలేసుకున్నానని, చూలింతరాలకి మంచం ఇచ్చి దెప్పానని, మొగుడికి కూడు కూడా పెట్టనని ఎన్నెన్ని మాటలు కల్పించి అల్లరి చేశారనుకున్నారు. అన్నీ తెలిసాయి నాకు. చివరికి వచ్చిన బహుమతి ఇది నాకు. వరలక్ష్మి కంఠం పూడిపోయింది. కళ్లల్లోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. నారాయణ మాట్లాడకుండా వింటున్నాడు. ఆ మధ్య ఒక ఆయన వారం రోజులుండి వెళ్లారు. ఒక్క కూరతోటే అన్నం పెట్టేదాన్నని ఎవరెవరితోటో అబద్ధాలు చెప్పాడట. ఆ వారం రోజుల్లో 2-3 పూటలు అలా చేశానేమో. ఈ బంధువులు చెప్పుకునే మాటల్లో ఎలాగైనా ఒకటో రెండో నా దాకా చేరతాయి. అస్తమానం వచ్చేపోయే ఇల్లు. ఇలాంటి గొడవలైతే నేను భరించగలనా చెప్పండి? వస్తారు, తింటారు, ఊరంతా తిరిగి పనులు చేసుకుంటారు. వెళ్ళిన తర్వాత ఇది గొడవ. అందరూ ఇలాంటి వాళ్ళని కాదు, ఎక్కువ మంది ఇంతేనండి. వరలక్ష్మి సరిగ్గా చెప్పలేకపోయింది గాని చుట్టాల గురించి ఏం చెప్పినా అతిశయోక్తి కాదని నారాయణకి తెలుసు. వాళ్ళు ఎంతకైనా తగుదురు. మా ఇంటికొచ్చిన చుట్టాలు మమ్మల్ని కర్రతో బాది వెళ్లారు అని ఏ కుటుంబీకులన్నా చెప్పారంటే నమ్మవలసిందే. చుట్టాలు ఇది చేస్తారు, అది చెయ్యరు అనడానికి లేదు. బైబిల్ సూక్తి చెబుతారే, సరిగ్గా అలాగా వారేమి చేస్తారో వారెరుగరు. చుట్టాల వల్ల ఇన్ని బాధలు పడే వరలక్ష్మి కూడా ఎవరింటికన్నా వెళ్ళి నేను చుట్టాన్ని అనుకున్నదంటే సరి. ఆమె జ్ఞాననేత్రం మూసుకుపోతుంది. భూస్వామికి దోపిడి స్వభావం వచ్చినట్టు చుట్టానికి పీడింపు స్వభావం వస్తుంది. మర్యాదలు సేవలు చేయించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. తమ ఇళ్ల దగ్గర భోజనాల కన్నా పరాయి ఇళ్ల దగ్గర భోజనాలంటే పడిచేస్తారు. ఇంటివాళ్ళు చారు నీళ్లతో ఏడ్చినా సరే తమకు మాత్రం
గారె ముక్కలన్నా వడ్డించాలంటారు. చుట్టాల కథలు ఎంత చెప్పుకున్నా తరగవని నారాయణకి తెలుసు. ఎటన్నా దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి, ఈ పీడ వదులుతుంది మనకి అంటూ ఉంటాను ఈయనతోటి. ఈయనకేం బాధలేదనుకోండి అంది వరలక్ష్మి. నారాయణ కొంచెం నవ్వాడు. చుట్టాలకి భయపడి దక్షిణ ధ్రువానికో ఉత్తర ధ్రువానికో పారిపోయినా అక్కడికి వస్తారు వాళ్ళు. భయపడి పారిపోయే వాళ్ళని మరీ భయపడతారు చుట్టాలు. ఇలాంటి ఇబ్బంది మీకు ఉండదనుకుంటాను. నిజం చెప్పాలంటే మాకుండదండి. ఇలా కాల్చుకు తినేవాళ్ళు మా ఇంటికి రారు. స్నేహంగా ప్రవర్తించేవాళ్ళు మాత్రమే మా ఇంటికి వస్తారు. బంధువులు వచ్చినా వాళ్ళు మా దగ్గర చుట్టాల పోజు పెట్టరు. పెడితే మేం సాగనివ్వం. ఎవరొచ్చినా మేం తినేదే వాళ్ళకి పెడతాం. మర్యాదల కోసం కొత్త వంటలు, కొత్త ఏర్పాట్లు చెయ్యం. పనుల సంగతి అయితే వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు. మాకేమీ ఇబ్బంది ఉండదు. అవసరమైతే వాళ్ల పనులు మేము చేస్తాం. ఇంట్లో పనులు వాళ్ళు చేస్తారు. అది మర్యాద కోసం అన్నట్టు కాదు, అవసరాన్ని బట్టి చేసుకుంటాం. ఒకసారి మా బంధువులు కుర్రాడొకడు క్రికెట్ ఆటలు చూడ్డానికి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చాడు. 100 మైళ్ళ నుంచి క్రికెట్ ఆటల కోసం వచ్చిన వాడికి ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి. సావిత్రి బాత్రూంలో బట్టలు ఉతుకుతుంటే అతను కూడా తన బట్టలు తెచ్చి ఉతకమని సావిత్రికి ఇచ్చాడట. సావిత్రి మాట్లాడకుండా తన పని చేసుకుని బయటికి వచ్చి బాత్రూం ఖాళీ అయింది, వెళ్ళి మీ బట్టలు ఉతుక్కోండి అని చెప్పిందట. అతను తెల్లబోయి వెళ్ళి తన పని తను చేసుకున్నాడు. కానీ అతనికేదో అవమానం జరిగిపోయినట్టు కోపం తెచ్చుకున్నాడు. ఆ బట్టలు ఆరగానే సంచిలో సర్దుకుని ఏదో కారణం చెప్పి వెళ్ళిపోయాడు. అతనికే అంత కోపం వస్తే అతను విడిచిన గుడ్డలు ఉతకమని సావిత్రి మీద పడేస్తే ఆవిడకెంత కోపం రావాలి? ఆడవాళ్లు పనులు చేస్తారు కదా అని తన బట్టలు ఆమెకి ఉతకమని ఇచ్చాడు గాని నేనే బట్టలు ఉతుకుతూ ఉంటే నాకిచ్చేవాడు కాడనుకుంటాను. ఆడవాళ్ళని చూడగానే వాళ్ళేదో పనిచేసే మిషన్లలాగా కనపడతారు కాబోలు. అచ్చు యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు, ఇంకేదో యంత్రాలు ఉన్నట్టు ఆడవాళ్ళు భర్తలకి, బంధువులకి, చుట్టాలకి చాకిరీలు చేసే యంత్రాలు. లేకపోతే తమ పనులన్నీ ఆడవాళ్ల మీద పడేయాలని ఎందుకు చూస్తారు ఇళ్లకొచ్చిన వాళ్ళు? వరలక్ష్మి ఆశ్చర్యంగా వింటోంది. ఆడవాళ్ల గురించి అంత మంచిగా, అంత శ్రద్ధగా మాట్లాడే మగవాళ్ళని ఆమె ఎప్పుడూ చూడలేదు. నారాయణ మాటలకు తను చాలా ఆశ్చర్యపడుతున్నట్టు అంది. మంచివాళ్ళని చూస్తాం, చెడ్డవాళ్ళని చూస్తాం. మీ అంత మంచివాళ్ళను మాత్రం నేను చూడలేదండి. కాఫీ కప్పు కడిగారనో, అన్నం పళ్ళెం కడిగారనో అంటున్నాను అనుకోకండి. ఎదటి వాళ్ల ఇబ్బందులు ఎంతమందికి తెలుస్తాయి? మీ తీరే వేరు. ఒక్కొక్కళ్ళు అలా పుడతారు. పుటకలో ఏముంది? నేర్చుకుంటే అన్నీ వస్తాయి. నేర్చుకోవాలనే జ్ఞానం అందరికీ ఉండొద్దు. వరలక్ష్మి మాటలకు ఒక రకంగా నారాయణకి సంతోషం కలిగింది. అతను తన తోటి సంఘ సభ్యులతో వాదించే వాదనలు సరైనవని మరొకసారి రుజువైనట్టు అనిపించింది. నారాయణ వాళ్ళ సంఘంలో సభ్యులు నాటకాలు వేయడానికో, మీటింగులకో ఊళ్ళ వెంట వెళ్ళినప్పుడు కొన్ని విషయాలలో కొందరు చాలా మూర్ఖంగా ప్రవర్తించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పనులు చేయకుండా తప్పించుకోవడం, ఎక్కడ దిగితే అక్కడ వీళ్లకు పంచభక్ష పరమాన్నాలు పెట్టాలన్నట్లు ఎదురు చూడ్డం. ఒకసారి 10-15 మంది సభ్యులు ఒకరి ఇంట్లో దిగారు. వీళ్ళందరికీ ఇంటివాళ్ళు ఒక గది ఇచ్చారు. 5-6 చాపలిచ్చారు. తెల్లారి లేచాక ఒక్కళ్ళకి ఆ చాపలు చుట్టాలన్న ధ్యాసే లేదు. 60 ఏళ్ల ముసలమ్మగారు ఒక ఆవిడ చీపురు పట్టుకుని గది ఊడవడానికొచ్చింది. చాపలు తీయండి బాబు, గది ఊడుస్తాను, మళ్ళీ వేసుకోవచ్చు అంటోంటే ఆవిడ మాట ఒక్కరూ వినిపించుకోరే. తువ్వాళ్లు భుజాల మీదేసుకుని మొహం పుల్లలు, బ్రష్లు, సబ్బులు పట్టుకుని ఎవరి పని మీద వాళ్ళు తిరుగుతూ చాపల మీద నుంచి ఊడ్చేయండి మా అమ్మగారు, పర్వాలేదులేండి ఊడ్చేయండి అంటారే గాని ఒక్కరూ వంగి చాపలు తీయరు. ఆవిడ చేతిలోంచి చీపురు తీసుకోరు. అప్పుడే మొహం కడుక్కుని వచ్చిన నారాయణ ముసలమ్మగారు ఊడవబోతుంటే కంగారుపడి, మేం ఇంతమందిమి ఉంటే మీరు ఊడుస్తారా అంటూ ఆవిడ చేతిలోంచి చీపురు కట్ట లాక్కున్నాడు. అయ్యో మీరు మగపిల్లలు బాబు, చీపురు ముట్టుకోకూడదు అంటూ ముసలావిడ చీపురు లాక్కోబోయింది. ఆడవాళ్లు ఊడ్చినట్టు మనం ఊడవలేం అని కొందరు, నాకసలు చీపురు ఎలా పట్టుకోవాలో తెలీదు అని ఇంకొందరు గుమ్మం బయట నిలబడి ముచ్చట్లలోకి దిగారు. చీపురు కింద పడేస్తే ముసలమ్మగారు మళ్ళీ తీసుకుంటుందని నారాయణ దాన్ని చంకలో పెట్టుకుని
గబగబా ఒక చాప తీసుకుని చుడుతూ, ఇలా వచ్చి చేపలు చుట్టండోయ్ అని మిగిలిన వాళ్ళని పిలిస్తే ఒక్కడూ రాడే. మొహం కడుక్కోవాలని ఒకడు, దొడ్లోకి పోవాలని ఒకడు, వస్తున్నానుండమని ఒకడు, తప్పించుకుపోతారే గాని ఒక్కడూ ఇటు రాడు. నారాయణ కోపంగా, ఏం చేస్తున్నారోయ్ మీరంతా? రాత్రి పడుకున్న వాళ్ళందరూ వచ్చి చేపలు ఎత్తుకోండి అని కేక పెట్టేసరికి నలుగురు పరిగెత్తుకొచ్చి చేపలు తీసుకున్నారు. నారాయణ గది అంతా ఊడ్చి చీపురు మళ్ళీ ఇంటివాళ్లకి అప్పగించాడు. ఇంకోసారి ఇంకో ఊళ్ళో ఒక ఇత్తడి గ్లాస్ దగ్గర చిన్న గొడవ జరిగింది. నాటకం పూర్తయి వచ్చేయడానికి వీళ్ళంతా సామాన్లు సర్దుకుంటూ ఉంటే ఇంటావిడ వచ్చి, మీకు మంచినీళ్ళిచ్చిన ఇత్తడి గ్లాస్ కనిపించడం లేదండి, మీ దగ్గర ఏమైనా కలిసిందేమో కొంచెం చూసి ఇవ్వండి అని అడుగుతుంటే ఆవిడ భర్త, ఎక్కడో ఉంటుందిలే ఇంట్లో, వాళ్ళేం పట్టుకుపోతారా, నువ్వు ఊరుకో అని ఆవిడ్ని అంతమందిలో పట్టుకు కసిరాడు. మొహం చిన్నబుచ్చుగానే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ కంగారు పడి సంచులు మూటలు పట్టుకుని బయలుదేరుతున్న వాళ్ళందర్నీ ఆపి, ఆ గ్లాస్ సంగతి తేలితే గాని మనం పోవడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ గ్లాస్ ఎవరెవరు వాడారో, మొదట ఎవరు తీసుకున్నారో, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ గ్లాస్ చరిత్ర అంతా అక్కడ బయటపడింది. చివరికి ఫలానా అతను ఆఖర్న గ్లాస్ తీసుకున్నాడని తేలింది. ఏం చేశావు గ్లాస్ అంటే అతను తెల్లమొహం వేసి, అక్కడే పెట్టానే అన్నాడు. ఎక్కడా అని అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. అతను కాసేపు మునీశ్వరుల్లాగా నిలబడి హఠాత్తుగా పెరట్లోకి పరిగెత్తాడు. అందరూ అతను వెంట పడ్డారు. అతను నీళ్లతోటి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి దాంట్లోకి తలకాయ పెట్టి చూసి నీళ్లల్లో చేతులు పెట్టి తిప్పి ఓ గ్లాసు బయటికి తీశాడు. ఆయన చేసిన ఘనకార్యం మొహం కడుక్కోవడానికి చెంబులు దొరకడం లేదని ఆ గ్లాసు తొట్టి దగ్గరికి తీసుకుపోయి పని అయ్యాక దాన్ని అందులో పారేశాడు. అదే ఉంటుంది లెమ్మనుకున్నాడట. అదే ఉంటుంది లెమ్మని నూతిలో పారేయకపోయావా అని బుద్ధిమంతులు కొందరు అతన్ని కేకలేశారు. ఇంటాయన పెళ్ళాన్ని కసరడానికి మళ్లీ సందు దొరికించుకుని, దొరక్క ఏమైపోతుంది, వెధవ కంగారు నువ్వును, వాళ్ళేం పట్టుకుపోతారా అని మళ్లీ తిట్టాడు. ఆవిడ దాదాపు కళ్ళనీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. నారాయణ ముందుకొచ్చి, ఆవిడ అడగడం చాలా కరెక్టు, తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఆవిడ చేతికి అప్పగించాలి కదా, పొరపాటు మా వల్లే జరిగింది, మా మనిషి బాధ్యతగా ప్రవర్తించలేదు, ఆవిడ అడగబట్టి దాని సంగతి బయటపడింది అని ఆవిడ తప్పు లేదని తేల్చాడు. ఇంకోసారి ఒక గ్రామంలో నాటకంలోకి చిన్న బల్ల ఒకటి తీసుకున్నారు. నాటకం అయ్యాక దాన్ని తీసుకుపోయి అప్పగించవలసిన బాధ్యుడు ఇంకెవరికో అప్పగించి తిరిగి వచ్చాడు. ఆ రెండో మనిషి దాన్ని దగ్గరలో ఉన్న ఇంట్లో పడేసి అసలు వాళ్ళకి అప్పగించమని అక్కడ చిన్నపిల్లలకెవరికో చెప్పి వచ్చాడు. ఆ బల్ల అసలు చోటికి చేరడానికి 15 రోజులు పట్టింది. ఆ ఊరి కార్యకర్త ఆ సంగతంతా ఈ సంఘం బాధ్యులకు ఉత్తరం రాశాడు. అలాంటి సంఘటనలు ఎన్నో, పాతవి కొత్తవి సరికొత్తవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరగకుండా చేసుకోలేమా అని నారాయణ కొందరు సభ్యులతో చర్చించాడు. సభ్యుల వల్ల జరిగిన తప్పులన్నిటినీ విపులంగా పరిశీలించి చూసుకుంటే దాదాపు అన్ని సంఘటనలకి కారణం బాధ్యతగా ప్రవర్తించకపోవడమే అని తేలింది. బాధ్యతగా ప్రవర్తించాలంటే ఒళ్ళు వంచి పనులు చేయక తప్పని సంఘటనలు అవన్నీ. 100కి 90 తప్పులు పనులు ఎగ్గొట్టాలనే స్వభావం వల్ల జరుగుతున్నవే అనే అభిప్రాయానికి వచ్చాడు నారాయణ. ఆ దఫా జరిగిన ఆత్మవిమర్శల సమావేశంలో గతంలో జరిగిన తప్పులన్నిటినీ ఒక వరుస ప్రకారం లిస్టు రాసి చూపించి పనులు చేయడానికి బద్దకించడం వల్లనే ఆ తప్పులన్నీ జరిగాయని వాదించాడు నారాయణ. తర్వాత ఒక ప్రజాసంఘంలో సభ్యులు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం మీద కొన్ని సూచనలు ప్రతిపాదించాడు. మనం మన ప్రవర్తనతో ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మనం ఎక్కడ దిగినా మనకు సంబంధించిన పనులన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి. కాఫీ టీలు తాగిన గ్లాసులు, కప్పులు, అన్నాలు తిన్న పళ్ళాలు మనమే పరిశుభ్రంగా తోమి కడిగి అప్పగించాలి. విస్తరాకుల్లో తింటే ఎవరి ఆకులు వాళ్లే తీసేయాలి. మనం ఉన్న చోట మనమే ఊడ్చుకోవాలి. ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకున్న వస్తువులు చాలా శ్రద్ధగా బాధ్యతగా అసలు వాళ్ళకి అప్పగించాలి. భోజనాల విషయంలో చాలా ఆత్మనిగ్రహంతో ప్రవర్తించాలి. అది కావాలని ఇది కావాలని హాస్యానికి కూడా అడగకూడదు. ఈ విధంగా నారాయణ పెద్ద సూచనల పట్టి తయారు చేశాడు. మొత్తం సభ్యుల్లో 4వ వంతు మంది
దానితో పూర్తిగా ఏకీభవించారు. మిగిలిన వాళ్ళు కొన్ని అంశాల్ని అంగీకరించి కొన్నిటిని వ్యతిరేకించారు. ముఖ్యంగా వాళ్ళు వ్యతిరేకించింది పనులు చెయ్యాలన్న విషయంలోనే. నారాయణ చేసిన వాదనలు, చూపించిన రుజువులు అన్నీ వాళ్ళు ఎగరగొట్టేశారు. గ్రామాల్లోకి పోయినప్పుడు మన పనులు మనమే చేసుకోవాలండం సరైంది కాదు. మనం తిన్న పళ్ళాలు మనమే కడుక్కుని మన ఆకులు మనమే తీస్తే గ్రామాల్లో ప్రజలు చాలా నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు. నారాయణకి ప్రజల ఆచారాలు, అభిప్రాయాలు సరిగ్గా తెలిసినట్లు లేవు అని వాదించారు. నారాయణ దాన్ని వ్యతిరేకించాడు. ప్రజలు అలాగే భావిస్తూ ఉంటే ఆ భావాల్ని మనం అనుసరించకూడదు, వాటినే ప్రోత్సహించకూడదు, వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. మన పనులు ఇతరులతో చేయించుకోవడం ఎంత నీచమో మొదట మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు నొచ్చుకోకుండా ఎలాగైనా నచ్చచెప్పగలం అని వాదించాడు. ఎంత వాదించినా సభ్యుల్లో సగం మందికి పైగా నారాయణ వాదన్ని ఒప్పుకోలేదు. ఇంకా ఉంది.